హిందువుల జోలికొస్తే హిందువుల జోలికొస్తే ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్. హిందువులు కనిపించట్లేదా? ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ రోజు ప్రపంచం అంతా ఇంత శాంతిగా ఉంది అంటే అది కేవలం మన హిందువు వల్లనే. మన పెద్దలు మనకు నేర్పించిండ్రు. విశ్వ హిందూ పరిషత్ వివేకానంద జిల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని స్వీకరించిన పెద్దలందరికీ ఆయనలో ముందుగా మన కార్పొరేటర్ గారు నాగుల శివ గారు हिंदू जागो 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 हिंदू देश के बंधु भारत माता की जय भारत माता की जय जय बंधु भारत माता जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता भारत माता की जय भारत माता की जय जागो हिंदू వందే మాతరం. చెవులు వినిపిస్తున్నాయా? కళ్ళు కనిపిస్తున్నాయా? ఎక్కడో హమాస్ లో ఎవరో చచ్చిపోతే సేమ్ హమాస్ అని చెప్పి రోడ్ల మీద తిరిగిండ్రు. ఈ రోజు బంగ్లాదేశ్ లో పక్కనే ఒక హిందూ సమాజం నుంచి అన్యాయం జరుగుతుంది. ఎందుకు ఎవరు నోరు పెట్టట్లేదు అంటే కేవలం మీకు ఏదో जिहादी कुकल्लारा खबरदार जिहादी कुकल्लारा खबरदार भारत माता की ఇస్లామిక్ మతోన్మాదం ప్రపంచ మానవాళికి ఒక శాపంగా మారింది. ఇస్లామిక్ మతోన్మాద జిహాదాన్ని కూకటి వేళ్లతో పెకిరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బంగ్లాదేశ్ లోపట దీపు దాసు అనేటువంటి వ్యక్తి దేవుళ్ళందరూ సమానమే అని ఒక మాట మాట్లాడితే దైవ దూషణ పేరిట ఇవాళ దీపు దాసులు బలి తీసుకున్నది అక్కడ ఇస్లామిక్ మతోన్మాదం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కింద చూస్తే ఈ రకంగా ఇవాళ భారతదేశాన్ని కూడా ఇస్లామిక్ మతోన్మాదము సవాళ్ళు ఇస్తురుతూ ఉన్నది. అందుకే ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం లోపల దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం కలిసి రావాలి. ఐక్యరాజ్య సమితి సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. భారతదేశ ప్రభుత్వం కూడా అవసరమైనటువంటి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా అవసరం వస్తే వెనుకాడొద్దని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తూ ఉంది. బంగ్లాదేశ్ హిందువులకు రక్షణగా యావత్ భారతదేశ హిందూ సమాజం నిలుస్తుంది అనేటువంటి సందేశం ఇవ్వడానికి ఇవాళ ఇస్లామిక్ మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి కూడా బంగ్లాదేశ్ చొరబాటుదారులతోటి రోహింగ్యా ముస్లింలతోటి
పెను ప్రమాదం పొంచి ఉంది. దేశ భద్రతా రంగం యొక్క కేంద్ర బిందువులైన DRDO, DRDL చుట్టూ ఇవాళ దేశంలో అక్రమంగా చొరబడ్డటువంటి బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలతోటి నిండిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలతోటి MIM తోటి కక్కుర్తిపడి వాళ్లకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ల లిస్టులో పేర్లు నమోదు చేస్తూ ఉన్నది. ఇవాళ దేశ భద్రతకు సవాల్గా ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింల పైన, బంగ్లాదేశీ ముస్లింల పైన ఏరివేత విషయం లోపల చర్యగా తీసుకోవడం లోపల రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిచ్చి రోహింగ్యా ముస్లింలను, బంగ్లాదేశ్ ముస్లింలను తరిమి తన్ని పంపుతామని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం.